యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకసారి చదువుదామా? మరొకసారి 17వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ఎవరు ఉండాలి? మనం ఉండాలి. ఆయన యందు మనం ఉండాలి. అందుకనే ప్రభు అంటారు, నా యందు మీరు ఉండి ఏముండాలి? మీ నోటిన నా మాటలు ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు నిలిచి ఉండి మనం ఏది అడుగుతామో అది మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. ఆమేన్. మన నోటిన ఆయన మాటలు ఉండాలి, మన హృదయంలో ఆయన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు మనము నిలిచి ఉండి మన నోటిన ఆయన మాటలుండి మనం ఏది అడిగినా ప్రభు అది అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన యందు నిలిచి ఉండాలి. చెప్పండి ఏంటండి? ఆయన యందు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ రోజున పక్క వారికి ఈ మాట చెప్పండి. మీకేది ఇష్టమో దేవుని యందు నిలిచి ఉండి అడగండి, అది ప్రభు మీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. అది మీకు ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. ఎక్కడ నిలిచి ఉండి అడగాలి? కృపలో నిలిచి ఉండి అడగాలి. కృప ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన దగ్గర నుంచి ఆ కృప, ఆయన యందే ఆ కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఎవరి దగ్గర లేనిది ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. అదేంటి చెప్పండి? ఆయన కృప, ఆయన కనికరం, గ్రేస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృపలో నిలిచి మనం ఏది అడిగినా అది అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. అందుకనే చెప్పండి, ఆరాధనా 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 ఆరాధనా. దైవ సేవకుడికి చాలా ఇష్టమైన పాట కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించనా. రిదమొద్దు. నీ మహిమని కొనియాడనా. ఆరాధనా 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 ఆరాధనా. మనసారా ఓ జీసస్. ఆరాధనా ఆరాధనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మది
బలపరిచావు, భయపడకన్నావు, తోడుగా ఉన్నావు. నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. ఆరాధనా 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 ఆరాధనా. నీకే మహిమ రాజా, నీకే మహిమ రాజా. ఆరాధనా ఆరాధనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్పండి. ఎక్కడో నిలిచి అడగాలి, కృపలో ఆయన యందు నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు నిలిచి అడిగితే మనకేది ఇష్టమో ప్రభు అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. మన నోటిన ఆయన మాటలు ఉండాలి. ఆమేన్. ఆయన యందు నిలిచి మన నోటిన ఆయన మాటలు ఉన్నప్పుడు మనం ఏది అడిగినా ప్రభు అది అనుగ్రహించే దేవుడిగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చక్కని రీతిలో ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. విశేషకరంగా మనం మన మన అవసరతల కొరకు మనం అడుగుతూ ఉంటాం. అవునా కదా? అవునా కదండి? అదే అడుగుతూ ఉంటారా? అవునా? అయితే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా విశేషకరంగా ప్రతిరోజు కూడా ప్రభు నడిపిస్తున్నారు. అన్నీ కూడా ఆత్మ సంబంధమైనవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడు కూడా మనం అడుగుతూ ఉంటాం, దేవా ఇది కావాలయ్యా. అవునా? దేవా ఈ విషయంలో నన్ను ముందుకు నడిపించయ్యా, ఈ విషయంలో నీవు నాకు సహాయం చేయయ్యా, ఈ విషయంలో నాకు తోడుగా ఉండయ్యా, ఈ విషయంలో అయ్యా నా కుటుంబం పట్ల గొప్ప కార్యం జరిగించయ్యా. ఎంతమంది అడుగుతున్నారండి? అడుగుతూ ఉన్నారు కదా. అడగని వారిమి అసలు లేనేలేమో. ప్రతిదీ కూడా ఈ విధంగానే మనం అడుగుతూ ఉన్నాం. అయితే చూడండి, మన నోటిన ఆయన మాటలు నింపబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాలతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని అత్యధికముగా ఆశీర్వదించే దేవుడే ఉన్నారండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన జీవితంలో మనము ఎలాంటి విషయాలను మరి అడగడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలోనే ఇక్కడ మనం చూసినట్లయితే, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. మన యందు ఎవరి మాటలు నిలిచి? దేవుని మాటలు. హల్లెలూయా. ఆ మాటలు ఎలాగంటే ఒక ఆత్మ సంబంధమైన మాటలుగా ఉండాలి. వాక్యము గల మనస్సు కలిగిన అంటే మనస్సు కలిగిన వారివిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన మాటలు ఎట్లా ఏంటంటే ఆయన మాటలు అనగా వాక్యము. చెప్పండి, ఆయన మాటలు అంటే ఏంటండి? వాక్యమే ఆయన మాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, వాక్యమే ఆయన మాట. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలో మన మనస్సులో నింపబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. వాక్యమే, ఈ వాక్యము అనగా దేవుని మాటలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మనకేది ఇష్టమో ప్రభు అడుగుతారు. ఆయన మాటలు ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం పరిగెత్తుదామండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మనకు నెమ్మదినిస్తాయి. హల్లెలూయా. అవునా కదా? మనుషుల మాటలు ఎప్పుడైనా చూడండి, మనం ఏం చేస్తామంటే మన మనసంతా మనుషుల మాటలతో నింపుకొని ఉంటాం. ఎంతమంది అవునంటారు అండి? చాలామంది ఇక్కడే ఉన్నట్టు ఉంటారు కానీ ఏదో ట్రాన్స్లో ఉంటారు. ఏంటో అర్థం కాదు. ఇక్కడే ఉన్నారా అండి? ఇక్కడే ఉండి దేవుని మాటలు గ్రహిస్తూ ఇంకా నేను ఏమి సరి చేసుకోవాలి, ఇంకా నా ఆత్మీయ జీవితంలో ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ఆత్మ సంబంధమైనవి ఎలా వెతకాలి, దేవునికి ఎలా ఇష్టకరంగా ఉండాలి,
ఇవి మనం ఎప్పుడైతే మనము దేవుని యందు మనం అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో చాలా మనం అద్భుతంగా ఉంటామండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయన మాటలు ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి? బ్రతికిస్తాయి. మనం ఏం చేస్తామంటే మనస్సులో అంతా కూడా, మనలో అంతా ఎవరి మాటలు నింపుకుంటాం? మనుషుల మాటలు నింపుకుంటాం. అందుకని ఈ వాక్యం చూడండి, నా యందు నిలిచి మీ హృదయంలో, ఇక్కడ చూడండి చక్కగా మాటలు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు. చెప్పండి, నా యందు మీరును. ప్రభు అంటున్నారు నా యందు మీరు అనగా మనము, నా యందు మీరు మీ యందు నా మాటలు. నా మాటలు అంటే ఏంటండి? దేవుని వాక్యము. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆ వాక్యము మనము నింపుకొని మనలో ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని బట్టి మనము ముందుకు సాగుతున్నప్పుడు ప్రభు అంటున్నారు మీకు ఏది కావాలో అడగండి. ఆమేన్. మనం అలా కాదండి, మనసులో హృదయంలో ఎప్పుడు కూడా మనుషుల మాటలే. మనం ఎక్కడ నిలిచి ఉంటామో తెలుసా? మనుషుల పక్కన నిల్చొని ఉంటాం. అవునా కదా? ఎస్, మనుషుల పక్కన నిల్చొని మనుషుల దయలో, మనుషుల నీడలో, మనుషుల కృపలో, మనుషుల దయా దాక్షిణ్యంలో అక్కడ వర్ధిల్లాలని అనుకుంటాం. అవునా కదా? అవునా? అవునా కాదంటారా? అవునండి. ఆ మనిషి మెప్పో, మనిషి ఘనతో మనల్ని పైకి తీసుకురాదండి. నేను 100% చెప్పగలుగుతాను. ఎప్పుడు కూడా మన తాపత్రం ఎప్పుడు కూడా మనుషుల వైపు ఎప్పుడు కూడా ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ పని చేసినా మనం దైవికంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనుషుల దయ మనకు అవసరం లేదు, మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. వారు వస్తే నేను వస్తా, వారు చేస్తే నేను చేస్తా, ఇదిగో వీళ్ళతోనే నా ప్రయాణం అని ఒకరికి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాం. అవునా కాదా? ఎస్, అవునండి. ఎప్పుడు కూడా మనం వారి యందు నిలిచి ఉండద్దు. మనం ఎవరి యందు నిలిచోవాలి చెప్పండి? మన కాళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? అయితే ఇటు, లేకపోతే చెప్పండి. ఏదైనా కార్యం ప్రభు చేస్తే ఇటు, అంతేనా? ఏదైనా కార్యం ఒకవేళ మనం అనుకున్న సమయంలో అది జరగకపోతే ఇటు. అంటే అటు ఇటు తిరిగేది ఎవరు చెప్పండి? మనమే కదా. అటు ఇటు వేసామా, మధ్యలో ఏమవుతుందండి? అవే జరుగుతూ ఉంటాయి. అటు ఇటు కాకుండా అవుతాం. చెప్పండి ఏంటండి? ఇటు అటు వేస్తే అటు ఇటు కాకుండా అవుతాం. అందుకని ఎప్పుడు కూడా మన జీవితాలు మనుషుల దయందును, మనుషుల యందు నిలిచి ఉండద్దండి. మనము దేవుని యందు నిలిచి ఉండి, ఆయన యందు నిలిచి ఉండి, ఎప్పుడైతే మనలో ఆయన మాటలు ఉంటాయో, ప్రైజ్ ది లార్డ్, అనగా దేవుని వాక్యం ఉంటుందో, అప్పుడు మనం ఏది అడిగితే ప్రభు ఇస్తారు. హల్లెలూయా. ఆయన ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆయన కృప చేత నింపే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. తద్వారా ప్రభు చిత్తము నెరవేర్చబడుతుంది. చెప్పండి, ఎవరి చిత్తం నెరవేర్చబడుతుంది? ప్రభు చిత్తం నెరవేర్చబడుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తము ఎంతమందికి కావాలి? అలానే అంటారు కానీ మొత్తం మన చిత్తమే, అలాగనే అంటాం కానీ మొత్తం మన నిర్ణయాలే, అలానే అంటాం కానీ మొత్తం డిజైన్ చేసుకొని ఉంటాం కదా. అవునా కాదా? చేసేది అవి మొత్తం మన ప్రణాళికలే అక్కడ ఉండాలి, మన చిత్తమే మన పిల్లల పట్ల ఉండాలి, లేదా మన కుటుంబం పట్ల మన నిర్ణయాలే ఉండాలి. కానీ ప్రభు చిత్తమని నోటి వరకే చెప్తాం కానీ అది జరగట్లేదు చాలామంది జీవితాల్లో. కానీ ప్రభు అంటున్నారు, ఎవరైతే నా మాటలు వారి జీవితాలలో, వారి మనసుల్లో, వారి గుండెల్లో ఉంటాయో దేవుని చిత్తాన్ని ఆయన నెరవేరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా ఇలా వాక్యాన్ని అర్థం చేసుకొని చదివారా? క్యాజువల్గా చదువుతున్నారా? ఒక్క లైన్లో చాలా దేవుని మాటలు ఎంత అమూల్యమైనవంటే ఒక్క లైన్లోనే, ఒక్క సెంటెన్స్లోనే చాలా గొప్ప అర్థం ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ అర్థం గనక నీకు అర్థమైతే నీ చరిత్ర మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎప్పుడు
కూడా మనం అది రిసీవ్ చేసుకోవాలి. ప్రతి మాట, ఈ మాట దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారు, ఈ మాట ద్వారా నా బ్రతుకుని ప్రభు మారుస్తూ ఉన్నారు, ఇదిగో స్వయంగా ప్రభు ఇది నా కొరకే మాట్లాడుతున్నారు. ఇంకా ఈ విషయాలు నేను సరి చేయబడాలి, ఇంకా ఈ విషయాల్లో నేను ఇంకనూ కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలి, ఆయనకు దగ్గరగా బ్రతకాలనే జీవితాలు మనకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన జీవితాలు బ్లెస్ అవుతాయండి. ఆమె మహాభివృద్ధిని మనం చూస్తాం, మన జీవితాలు ఫలిస్తాయి. అంటే కింద వచనం చదవండి బ్రదర్, అక్కడ చూడండి, అడుగుడి మీకు అనుగ్రహింపబడును. తర్వాత కింద 8వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యము మన గుండెల్లో ఉంటే, మనలో ఉంటే మనం ఏం చేయబడతామండి? ఏంటండి? బహుగా ఫలిస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. బహుగా ఫలిస్తాం. నీ కుటుంబం బహుగా ఫలిస్తుంది. ఆమేన్. నీ జీవితం బహుగా ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఉండొచ్చు, కానీ అందరిలో నీకంటూ ఒక ప్రత్యేకత. హల్లెలూయా. ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారు? అందరూ ఉన్నా అందరిలో నన్ను ఒక ప్రత్యేకమైన రీతిగా ఉంచయ్యా. చేస్తున్నారా? చెయ్యండి. నేను చాలా మందికి ఈ మాటలు చెప్తూ ఉంటాను, ఎక్కువగా యవనస్తులకు చెప్తూ ఉంటాను, నాన్న అందరూ ఉండొచ్చు, అందరి మధ్యలో నువ్వు ఉండొచ్చు, కానీ అందరిలో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరిలో నీకంటూ ఒక ప్రత్యేకత, ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వారికి నీకు తేడా ఏంటో తెలుసా? వారు దేవుని ఎరగని వారు, నీవు దేవుని ఎరిగిన కుమార్తెవి, కుమారుడివి. ప్రైజ్ ది లార్డ్. అదే నీకున్న ప్రత్యేకత. ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు మొత్తము నీలో నింపబడాలి. నిన్ను చూస్తే యేసుని చూసినట్టు ఉండాలి. హల్లెలూయా. నీ మాదిరి, నీ మాట, నీ ప్రత్యేకత, నీ ప్రేమ ఎప్పుడు కూడా ఒక విశేషకరమైన రీతిగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మాటలు బట్టి ఎవరైనా సంతోషించారా ఎప్పుడైనా? మనకు మనం అనుకోవడం కాదు, మన గురించి పక్కవారు చెప్పాలి. చెప్పండి, మీ మాటల్ని బట్టి ఎప్పుడైనా ఎవరైనా సంతోషించారా? బ్రదర్ మీరు సూపర్ బ్రదర్, మీరు అలా బ్రదర్, సిస్టర్ మీరు ఇలా, ఇది కాదు. చెప్పండి, మీ ఆత్మీయ జీవితాల్లో మీ ఆత్మీయ మాటల్ని బట్టి ఎవరైనా సంతోషించారా? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఎప్పుడైనా ఎవరైనా ఆదరించబడ్డారా? ఒక్కరైనా? నేను పలానా సహోదరి, పలానా సిస్టర్ని ద్వారా, లేదా పలానా బ్రదర్ ద్వారా ఆయన మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయండి, నెమ్మదిని కలిగించాయి. ఎవరి మాటలు నెమ్మది కలిగిస్తే గుర్తుపెట్టుకోండి, ఎవరి మాటలండి? ఆయనలో దేవుని మాటలు ఉన్నాయి కాబట్టే ఆ నెమ్మది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఆయన నోటిన ఎవరి మాటలు ఉన్నాయి? దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి ఆ నెమ్మది. చాలామంది మాట్లాడేస్తారు ఇష్టం ఉన్నట్లుగా దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదండి. మన మాటల ద్వారా మనుషులు నొప్పి పడవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ మాటలు, ఆ నొప్పి అంత ఎవరు చూస్తున్నారు? అవునా కదా? దేవుడు ఖచ్చితంగా చూస్తారు, చూడకుండా ఉండే దేవుడు అస్సలకే కాదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు ఎప్పుడు అలాగే ఉండద్దండి. 24 అదే, సరే 20 అదే, 21 అదే, 22 అదే, 23 అదే, 24 అదే, 25 అదే, 26. ఏం తేడా? నెంబర్స్ మాత్రమే తేడా. నెంబర్ ఒక అంక, ఏమంటారు, ఒక అంకె ఉంది కదా, ఆ నెంబరింగ్ మాత్రమే తేడా. అంతేనా? 0 1 2 3 4 5, ఇది 6 6. ఇంకా ఏమీ తేడా లేదండి. దాని ద్వారా ప్రయోజనం ఏంటి? నీ ద్వారా ఎప్పుడైనా దేవునికి ప్రయోజనం కలిగిందా? నీ ద్వారా ఎప్పుడైనా ప్రభు సంతోషించారా? చెప్పండి, ఎప్పుడైనా ప్రభు సంతోషించారా? నేను మాట్లాడితే ఎట్లుంటుందో తెలుసా? మామూలుగా ఉండదు కదా? నిజమే, మామూలుగా ఉండదు. తర్వాత నా జోలికి అవుట్ ఇచ్చి ఏంటి బ్రదర్?
మా శాలెం బ్రదర్ అయితే ఇట్లాంటివి బాగా అందిస్తారు. ఎందుకంటే నిజమే, మనుషులు అలానే మాట్లాడతారు. ఇచ్చి పడేస్తా, మామూలుగా ఉండదు, తర్వాత చెప్తా సంగతి. తర్వాత ఏం చెప్పడాలు ఉండవు, తర్వాత తెలుస్తుంది మొత్తం. ఏంటండి, నువ్వు ఇక్కడ ఇచ్చి పడేసావనుకో, అక్కడ దేవుడు డబల్ ఇచ్చి పడేస్తారు ఇంకా. అంతే కదా. ఎప్పుడు కూడా మన మాటలు ఇతరులకు సంతోషాన్ని తీసుకొని రావాలి. మన మాటలు ఇతరులకు నెమ్మదిని కలగ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మాటలు అంటే మన మాటలు కాదండోయ్, దేవుని మాటలు. ఆమేన్. ఆయన వాక్యముతో మనము నింపబడాలి. మన మాటల్లో ఎప్పుడు కూడా ఎవరు కనిపించాలి చెప్పండి. ఎంత వాక్యం విన్నా, ఎంతగా ప్రార్థించినా, ఎంతగా స్తుతించినా, ఎంతగా దేవుని పని చేసినా, ఏం చేసినా మన మాటల్లో ఆయన లేకపోతే మొత్తం సున్నా. చెప్పండి, యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుండు సున్నా. అంతేనా? సేవకులు చెప్తూ ఉంటారు, ఈరోజు ఎందుకో వాళ్ళ జ్ఞాపకం ఈ మాట ఎప్పుడు పెద్ద గుండు సున్నా అండి. విశేషకరమైన మాటలు చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను నేనైతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొన్నిసార్లు ఇలా గట్టి చెప్పేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని మాట వినాల్సిందే, అంతే. ఏమి చేసిన మన బ్రతుకులు మారాలి అంటే ఆయన మాటే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది. ఆమేన్. ఆయన వాక్యముతో మనము నింపబడాలి. మనము ఎవరిలో ఉండాలి? ఆయనలో ఉండి, ఆయన వాక్యము మనలో ఉన్నప్పుడే ఆయన పని చేస్తారండి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ఉండి నీ మనసులో ఆయన మాటలు లేకపోతే, నీ బ్రతుకుల్లో అట్లా ఆయన మాటలు లేకపోతే, చాలామంది పేర్లు పెట్టేసుకుంటారు. ఏంటి చెప్పండి? జోసెఫ్. చెప్పండి, అవునా కదా? చాలామంది పేర్లు పెట్టేసుకుంటారు. బ్లెస్సీ. ఇంకా కొన్ని పేర్లు చెప్పండి పోనీ. ఏంటండి? సమాధానమ్మ, ఆశీర్వాదం, నో ఆశీర్వాదం, ఏసుమాదం. చెప్పండి ఇంకా. దీవెనమ్మ. ఇంకా చాలా భలే గమ్మత్తైన పేర్లు ఉంటాయండి. పేర్లు వరకే నీ క్రైస్తవ జీవితమా? ఏసు రత్నమ్మ, ఏసు రత్నం, ఏసు నో ఏసు, ఏసు దాసు. ఏసేకి దాసులు కాదు కానీ వేరే వాటికి దాసులు అయిపోతూ ఉంటారు చాలామంది. అంతేనా? నీ పేరును బట్టి నువ్వు క్రైస్తవుడు అని చెప్పడం కాదు ఇతరులు. నీ నడవడి, నీ మాట తీరు, నీ ప్రవర్తనను బట్టి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? అప్పుడు దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవునికి మహిమ అండి. నీకున్న ఆ పేరును బట్టి ఇతరులు క్రైస్తవులని ఐడెంటిఫై చేయడం కాదు. అలాంటి ఐడెంటిఫికేషన్ వద్దండి. ఎలాంటి ఐడెంటిఫికేషన్ కావాలి? మారాల్సింది పేర్లు కాదు, బ్రతుకులు మారాలి. చెప్పండి, ఏంటండి? మారాల్సింది పేర్లు కాదు కానీ బ్రతుకులు మారాలి. ఎంత పేర్లు మార్చుకుంటే ఏంటి, అసలు బ్రతుకు మారపోతే? అవునా కాదా? ఇంకెంతకాలం చెప్పండి, ఎంతకాలం? ప్రభు యందు ఉంటే సరిపోదు, మనం ఆయన యందు ఉంటే సరిపోదు, మనలో ఆయన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే బాగానే ప్రార్థన చేస్తున్నాను కదా, బాగానే భక్తి చేస్తున్నాను కదా, అన్నీ బాగానే ఉంటున్నాయి కదా. ఎక్కడున్నారా యేసయ్య అంటే? ఎక్కడ చెప్పండి? హృదయం అనే తలుపు నొద్ద. హృదయంలో లేరు అని అర్థం. చెప్పండి, ఎక్కడండి? హృదయంలో లేరు. ఎప్పుడైతే మన హృదయంలో ఆయన ఉంటారో అప్పుడు మన జీవితాలు
బహుగా ఫలిస్తాయి. చెప్పండి ఏంటండి? బహుగా ఫలిస్తాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందుకని చూడండి, మనం అంతా కూడా మనుషుల మాటలు నింపుకోవడం కాదు, మనుషుల యందు నిలిచి ఉండడం కాదు, మనుషుల దయలో వర్ధిలింపబడాలని ఆలోచన కాదు. మనం ఎప్పుడు కూడా మన నిర్ణయాలు, మన ప్రవర్తన, మన మాట అంతా కూడా ప్రభు యందు నిలిచి ఉండి మన హృదయంలో ఆయన మాటలు ఉంటే తప్ప మనం ఫలించము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనకి ఏది కావాలో, ఏది ఇష్టమో పొందుకోలేం. చెప్పండి, ఎంతమందికి మీరు అడిగింది పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, ఇంక అడగండి. అది కావాలి అంటే ఏం చేయాలి? ఆయన యందు నిలిచి ఉండి, నేను బాగా వినేస్తానండి వాక్యం అంటే సరిపోదు. చాలామంది గంటలు ఫోన్లు, ఉదయం స్టార్ట్ అవుతుంది ఆ ఫోను, నైట్ ఎప్పుడో ఆఫ్ చేస్తారు. లేదా టీవీ ఎప్పుడో ఆన్ చేస్తారు, టీవీ ఎప్పుడో ఆఫ్ చేస్తారు. వాక్యం వింటే సరిపోదు, క్రియల్లో కనిపించాలి. చెప్పండి, అది పని చేయాలి మనలో. ప్రైజ్ ది లార్డ్. అది పని చేస్తేనే ఏమవుతుంది? మన జీవితాలు వర్ధిలింపబడతాయి. అది పని చేయాలి అంటే నువ్వు చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఆయన మాటలు వింటే సరిపోవు, ఆయన మాటలు మన హృదయాల్లో నాటుకొని పోవాలి. అవి పని చేయాలి మన జీవితాలలో. అవి పని చేస్తున్నాయని ఎలా కనిపిస్తాయి చెప్పండి? మన మాట తీరులో, మన ప్రవర్తనలో, మన ప్రేమలో. గట్టిగా చప్పట్లు కొడదామా? అవి అప్పుడు ప్రభుకి మహిమ. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వేది కావాలంటే ప్రభు అది అనుగ్రహిస్తారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దయానంద్, సాహిత్య సిస్టర్ వాళ్ళ డాడీ పేరు దయానంద్ గారు. ఆయన పేరుకు తగ్గట్టే ఉంటుందండి ఆయన దయ. చాలా సంతోషం, చాలా చక్కని సాక్ష్యం విన్నాం నిన్న. దయ కలిగిన వారు ఆయన. చాలా బీదలంటే దయ. ఇంకా ఎవరైనా ఇంటికి వస్తే ఆ దయ చూపిస్తారు. మనకు లేకపోయినా పర్లేదు, కానీ వారికి పెట్టేవారిగా మనం ఉండాలి. అదే అండి క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనము మనము మరణించిన తర్వాత ఏది చిరస్థాయిగా బ్రతుకుంటుంది చెప్పండి? మన పేరు, మన సాక్ష్యము. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మరణించిన తర్వాత మన పేరు, మన సాక్ష్యమే ఇతరులు చెప్పుకునేటట్లుగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. చెప్పండి, అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, అది ఎవరి యందు నిలిచి ఉంటే మనం చూడగలుగుతాం? దేవుని యందు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు నిలిచి ఉండడం గొప్ప కాదు, కానీ మనలో ఆయన ఉండాలి. ఆయన మాటలు అనగా ఆయన వాక్యం ఉండాలి. వాక్యము కలిగిన వారు, వాక్యము హృదయంలో నింపబడిన వారు మాటలు వేరేలాగా ఉంటాయి. ఒకరి పైన అసూయ ఉండదండి, ఒకరి పైన ద్వేషం ఉండదు, ఒకరిని అవహేళనమైన మాటలతో మాట్లాడరు, లేకపోతే ఒకరిని నొప్పి కలిగించే మాటలుగా ఉండవు వారి మాటలు, లేకపోతే వారి ప్రవర్తన వ్యతిరేకంగా దేవునికి నడుచుకోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అప్పుడు దాని ద్వారా ప్రభు మహిమపరచబడతారు. ఆమేన్. హల్లెలూయా. సమాధానం. చెప్పండి, ఏముంటుందండి? దేవుని వాక్యము మనలో ఉంటే ఏముంటుంది? సమాధానం. అందుకే నిన్న అడిగాను, మన మాటల ద్వారా ఎప్పుడైనా ఎవరైనా ఆదరింపబడ్డారా? మన మాటల ద్వారా ఎప్పుడైనా ఎవరైనా సమాధానపరచబడ్డారా? ఎప్పుడైనా దేవునిలో మన మాటల ద్వారా నడిచారా? ఎవరైనా నడిచారంటారా? నడుస్తే ప్రభుకి మహిమ, ఆదరింపబడితే ప్రభుకి మహిమ. మన మాటలు ఇతరులకు సమాధానాన్ని తీసుకొని రావాలి. అప్పుడు నీలో దేవుడు ఉన్నట్టు లెక్క. ఆమేన్. మన మాటలు ఎలా తెలుసా? గద్దకి ముక్కు చాలా షార్ప్గా ఉంటుంది కదా బ్రదర్? అంటే పక్షులన్నిట్లో రాజు ఎవరండి?
ఈగల్. గద్ద పక్షులకే రాజు, అవునా కదా? ఎందుకంటారో, ఎందుకు చెప్పండి? దానికి కాలం ఏంటండి ఎక్కువ, అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటూ ఉంటాయి, అవునా కదా? చాలా అంటే దాని ముక్కు అదంతా కూడా చాలా ఏమంటే చాలా షార్ప్గా ఉంటుంది, అవునా కదా? ఒకవేళ అది ఏ ఏ అంటే ఏ కొంచెం కఠినమైన దాన్నైనా పొడవగలుగుతుంది, అవునా కాదా? ఎస్, అవునండి. చూడండి, నేను ఎందుకు దాని లక్షణాలన్నిటి గురించి చెప్పట్లేదు, దానికి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, పొడవడం ఊకే. కొంతమంది మాటలు ఏం చేస్తాయండి, పొడుస్తూ ఉంటాయి. కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు, అమ్మో బాబోయ్, ఏంటండి? కత్తిపోటు లాంటి మాటలు కలవారు కలరు. అసలు సామెతల గ్రంథంలో అయితే అసలు ఇంకా మామూలుగా ఉండదు అసలు. అందుకే నేను ఎవరైనా ఎక్కువగా కొత్త వారు ఎవరైనా ఉంటే అసలు ఇంకా బైబిల్ ఎప్పుడు చదవలేరు, అప్పుడే దేవుళ్ళలోకి వస్తున్నారు అంటే నేను ఎక్కువగా చదవమన్న మాట ఏంటంటే, వాక్యం ఏంటి అంటే, సామెతల గ్రంథం చదవండి. మొత్తం అంత నీ చరిత్ర ఎలా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి, ఎలా చక్కగా బ్రతకాలి, ఎలా నీతిగా ఉండాలి, ఏ మాటలు మాట్లాడాలి, ఎలాంటి ప్రవక్తన కలవారై ఉండాలి, అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చాలామంది ఆ మాటలు ఎందుకు చెప్పండి? ఎవరి ద్వారా, దేనికి చెప్పండి, అవునా కాదా? ఎప్పుడు దేవుని వాక్యముతో ఉన్నవారు ఊరికే పొడవరు అట్లా, అవునా? కత్తిపోటులాగా గాయాలు చేయరు. చాలా చాలా విశేషకరమైన జీవితం ఉంటుందండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మన జీవితాలు, మన మాటలు మారిపోవును గాక యేసు నామంలో, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనలో ఇంకేముండాలో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చాలా అద్భుతకరమైన మాటలు ఉంటాయండి. యాకోబు పత్రిక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. చాలు బ్రదర్. ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఎలా అడగాలండి? వాక్యము గల మనసుతో అడగాలి దేవుని. ఆమెన్. ఆయన ఇవ్వాలి, మనం పొందుకోవాలి అంటే మనం ఆయన యందు నిలిచి మన హృదయాల్లో ఆయన వాక్యము ఉంటే తప్ప. ఆమెన్. అందుకనే చూడండి, వాక్యము గల మనసుతో అడగాలి. రెండవది, విశ్వాసము గల మనసుతో అడగాలి. చెప్పండి, ఇప్పుడు ఏంటి? అడిగితే అక్కడ ఏం జరగదు, నీలో విశ్వాసం ఉంటే తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? నీలో విశ్వాసం ఉంటే ప్రభు కార్యాన్ని చూడగలుగుతావు. విశ్వాసంతో అడుగు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు నిలిచి ఆయన చూడండి, నీ యందు ఆయన మాటలు నీలో ఉంచుకొని విశ్వాసంతో అడుగు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యము ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. విశ్వాసము లేకుండా చూడండి, దేవునికి మనం దగ్గరగా ఉండలేమండి. నీకు దేవునికి గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, నీకు అసలు విశ్వాసమే లేదు. ప్రభు కార్యం ఎలా జరుగుతుంది, అవునా? ప్రభు ఇచ్చే బహుమానం, ప్రభు ఇచ్చే ఏవైతే ఉన్నాయో, నువ్వేదైతే అడుగుతున్నావో అది నువ్వు చూడాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఆమేన్. ఏ మాత్రము సందేహింపక. ప్రైజ్ ది లార్డ్. చాలామంది జీవితాల్లో చాలా కార్యాలు ప్రభు చేస్తారు, అవునా కదా? కొద్దిగా కార్యం లేట్ అవుతే ఎందుకు అంత సందేహం, అవునా కదా? అప్పుడు నడిపించిన దేవుడు, అప్పుడు తోడుగా ఉన్న దేవుడు, అప్పుడు సహాయం చేసిన దేవుడు, ఆ గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు, నీ జీవితంలో ఆ గొప్ప మేలు చేసిన దేవుడు ఇప్పుడు చెయ్యరంటారా? అప్పుడు సమర్థుడు, ఇప్పుడు సమర్థుడు కాదంటారా? ఖచ్చితంగా ఆయన సమర్థుడు. నీ పట్ల గొప్ప కార్యము చేసే దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన సమర్థుడు, అంతే. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆమేన్. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలరు. అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా నడిపించగలరు. అప్పుడు ఆపదలో ఆదుకున్న దేవుడు ఇప్పుడు కూడా ఆదుకోగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడంటే నీలో విశ్వాసం ఉన్నప్పుడే ఆ కార్యం చూడగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాలు ఎప్పుడు కూడా ప్రభు యందు నిలిచి ఉండాలి. ఆమేన్. ఆయన యందు నిలిచి మనలో ఆయన వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యము అలాగనే విశ్వాసము కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు ఆయన మనం ఏది అడుగుతామో అది మనకి అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నారు? మనుషుల యందు కాదు, ఎవరి యందు? ఎవరి మాటలు ఉండాలి మనలో? వాక్యం ఉండాలి. మాటలు అనగా దేవుని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. విశేషకరమైన మాటలు ఈ రోజున ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాధ్యమైనది సాధ్యమవుతుంది. ఆమేన్. విశ్వాసము మనలో ఉంటే చెప్పండి, అసాధ్యమైనవి ఏది కూడా లేదు. సమస్తము సాధ్యం. చెప్పండి, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. చెప్పండి, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. చెప్పండి, ఇప్పుడు ఏంటండి మనలో మనం ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉండాలి. మనలో ఆయన వాక్యం ఉండాలి. వాక్యం అనే మనసుతో అడగాలి దేవుని. రెండవది ఏం అడగాలి? ఎలా అడగాలి? విశ్వాసముతో అడగాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యము విశ్వాసము నిన్ను అద్భుతకరంగా నడిపిస్తుంది. ఆమేన్. ఎస్. రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి ఇలా అడగండి. ఆమేన్. వాక్యములో నింపబడి అడగండి. వాక్యముతో నింపబడి అడగండి. దేవుణ్ణి ఏది అడిగినా అది అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. వాక్యం అనే మనసు మనలో ఉండాలండి. ఆ మనసుతో మనము దేవుని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. రెండు చేతులు పైకెత్తి ఓ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తుతి కలుగుగాక. రెండు చేతులు పైకెత్తి దూరంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెరచి బిగ్గరగా ప్రభుని స్తుతిద్దామా? స్తుతిద్దాం బిగ్గరగా. రెండు చేతులు పైకెత్తి అయ్యా మీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాక రాజా, మీకే మహిమ కలుగునుగాక అయ్యా, మీకే ఘనత కలుగునుగాక ప్రభా. చక్కగా మాట్లాడారయ్యా, చక్కగా మమ్మల్ని అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ మాటల ద్వారా అయ్యా ఇదిగోండి మా జీవితంలో అయ్యా ఇదిగోండి గొప్ప ప్రభా ఆత్మ కార్యాన్ని మీరు జరిగించారయ్యా. అయ్యా ఇదిగోండి ఆత్మ సంబంధమైన వాడిగా అయ్యా ఇదిగోండి ప్రభా నీకు బిడ్డలముగా అయ్యా నీ వాక్యముతో నింపబడి వాక్యం అనే మనసు కలిగి అయ్యా ఇదిగోండి అయ్యా మిమ్మల్ని ఏది అడుగుతామో అది పొందుకుంటామని మాట్లాడారయ్యా. అయ్యా ఇదిగోండి మీ బహుమానాలు అయ్యా మీరు ఇచ్చే శ్రేష్టకరమైన అయ్యా ఇదిగోండి బహుమానాలు ప్రభా ఏవైతే ఉన్నాయో అవి మా జీవితంలో మేము పొందుకోవాలంటే మాలో విశ్వాసం ఉండాలని మాట్లాడావయ్యా. అందుని బట్టి మీ నామానికి మహిమ కలుగునుగా, మహిమ కలుగును రాజు. ఆమేన్. ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ఉందామా? ప్రార్థన చేద్దాం. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువా
చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దాం. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవా మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం రాజా, మీకే స్తోత్రం రాజా. ఇంకను నడిపించండి అయ్యా, నీ యందు నిలిచి ఉండే జీవితాలుగా మా జీవితాలు ఉండాలయ్యా. నీ వాక్యం అనే మనసు కలిగిన జీవితాలుగా మా జీవితాలు ఉండాలయ్యా. సహాయం చేయండి రాజా, సహాయం చేయండి అయ్యా. అయ్యా మమ్మల్ని సరి చేయండి అయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా, మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ప్రార్థన చేద్దామండి, ఎవరం కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవా ఇంకను నడిపించయ్యా, ఇంకను నడిపించయ్యా, ఇంకను బలపరిచయ్యా, ఇంకను అయా స్థిరపరచయ్యా. అయా మా స్థితిగతులన్నింటినీ కూడా మార్చివేయండి అయ్యా. అయా వాక్యములో ఇంకా బలముగా ప్రభ మేము నాటబడాలయ్యా, వాక్యంలో బలముగా అయ్యా మేము ముందుకు సాగాలయ్యా. వాక్యముతో అయ్యా మీ నామాన్ని మహిమపరిచే జీవితాలుగా మా జీవితాలు ఉండాలయ్యా. మా నోటిన నీ మాటలు ఉండాలయ్యా, మా నోటిన అయ్యా సమాధానకరమైన మాటలు ఉండాలయ్యా. మా ప్రేమలో అయ్యా అయ్యా ఇదిగోండి వాక్యం ఉండాలయ్యా. అయ్యా ప్రేమ అయ్యా నీ వాక్యముతో నింపబడి అయ్యా అయ్యా నీ మాటలు అయ్యా ఇదిగోండి మా జీవితాలను ప్రభావితము చేస్తున్నట్లుగా అయ్యా ఇదిగోండి మేము ప్రభా నీ మాటలు నింపుకొని అదే ప్రేమ, అదే మాటలు, అవే జీవితము, అదే ప్రభా స్వభావము కలిగిన వారిమిగా మీ నామాన్ని మేము మహిమపరచుదుము గాక తండ్రి. సహాయము చేయండి ప్రభా.